తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే కేవలం రాజకీయ సభ మాత్రమే కాదు, అది పార్టీ ఆవిర్భావ స్ఫూర్తిని, ప్రజా సంక్షేమాన్ని, సంకల్పాన్ని మరోసారి గుర్తు చేసుకునే మహోత్సవం. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని నిర్వహించే మహానాడు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఈసారి మహానాడును వినూత్నంగా నిర్వహిస్తూ ఒకే వేదికకు పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రాలు, డివిజన్ స్థాయిల వరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు నిర్వహిస్తూ పార్టీ నాయకత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలను రూపుదిద్దుతోంది. ఇక ఉత్తరాంధ్రలోనూ మహానాడు వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొంటూ మహానాడు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలను శ్రీకాకుళం జిల్లా నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మహానాడు కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం పట్టణంలో చూసుకుంటే 10 క్లస్టర్లో ఘనంగా ఈ కార్యక్రమం అయితే చేస్తుంది. ఏదైతే తెలుగువారి పండగలా జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమంకి అయితే శ్రీకాకుళంలో ఘనంగా అన్ని క్లస్టర్లో 10 క్లస్టర్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఉత్సాహంగా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పాల్గొని ఏదైతే డిజిటల్ పరంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నదో వీటన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న పరిస్థితి నేడు శ్రీకాకుళంలో కనిపిస్తుంది. అయితే దీంతో పాటుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ఏదైతే మహానాడు కార్యక్రమంలో ముఖ్యంగా జరిగే ఘట్టాలేంటి, ఏ క్లస్టర్లో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అనేది కూడా తెలుసుకోవడానికి మనతో పాటు రమణ గారు ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు జరుగుతున్న కార్యక్రమంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈరోజు ఏదైతే మహానాడు కార్యక్రమంకి జిల్లా క్లస్టర్ ఇన్ఛార్జిగా మీరు శ్రీకాకుళం నియోజకవర్గం క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈరోజు మీ క్లస్టర్ పరిధిలో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఏ కార్యక్రమంతో ప్రారంభమై ముగింపు ఏ కార్యక్రమం జరుగుతుంది, ఏంటి పరిస్థితి, ఈ మహానాడు ఏ విధంగా జరుగుతుంది? నా పేరు వంగటి రమణమూర్తి, మాది శ్రీకాకుళం క్లస్టర్ 8 నా నంబర్ ఇక్కడను. మేము ఈరోజు మహానాడులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు అలాగే నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మేము శ్రీకాకుళంలో జయంతి కార్యక్రమం రంగరంగ వైభవంగా కన్నుల పండుగగా చేయడానికి నిర్ణయించుకున్నాం. అలాగే మన ప్రీతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల అనుసారం, అలాగే రాష్ట్ర మంత్రివర్యులైన యువనేత నారా లోకేష్ బాబు గారి ఆదేశాల అనుసారంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మా శ్రీకాకుళం ఎమ్మెల్యే గారైన గొండు శంకర్ గారి ఆదేశాలతో ఈ శ్రీకాకుళంలో కనులు పండుగ కార్యక్రమం జరగాలని ఈరోజు మేము శ్రీకాకుళంలో ఈ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈరోజు జయంతి కార్యక్రమం నిన్న నుంచి పండుగ, రాష్ట్ర పండుగ నిన్న నుంచి 27, 28 కూడా ఈ పండుగ కార్యకర్తల మహా పండుగ, పెద్ద పండుగగా ఈ శ్రీకాకుళంలో నిర్వహించడం జరుగుతుంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర నిర్వహించడం జరిగేది. ఏదో జిల్లాలో ఈరోజు కేంద్రంలో ఇంధనం పొదుపు చేయాలని ఉద్దేశాలతో మన ప్రధానమంత్రి వర్యులైన గౌరవనీయులు ప్రధాని మోడీ గారు ఆదేశాలనుసారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ జిల్లాల్లో ఎక్కడ అక్కడ కార్యక్రమాలు జరగాలని మండల స్థాయిలో అయితే మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో కష్టల పరిధిలో ఈ కార్యక్రమం జరగాలని సంకల్పించుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి విడతగా నిన్న కార్యక్రమాలు చేసుకున్నాం. ఎందుకంటే ఈ జెండా పండుగని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈరోజు 28 మన ప్రీతం నాయకుల అన్నగారు పండగ కార్యక్రమంలో మొదటిగా అన్నగారికి మనం ఈరోజు దండతో ప్రారంభించాము. పూలమాలతో పూలంకృతం చేసి తద్వారా పార్టీ ఆఫీసులో ఒక కేక్ని కూడా కట్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము. ఆ కేక్ కూడా కట్ చేయడం జరుగుతుంది. భారీ కేక్ని కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతిదీ అన్నగారి కార్యక్రమాల ఆలోచన ప్రజలు ఈ శ్రీకాకుళంకి వచ్చేసరికి కార్యకర్తలందరూ ఈ పార్టీ కార్యక్రమంలో అందరూ రంగరంగ వైపు చేరడమే కాకుండా ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా అమరావతిలో ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పుట్టింది పేదల కోసమే, బడుగు జనాల కోసమే పుట్టిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. తాడిత పీడిత బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలు ఆశాజ్యోతే మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అన్నగారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో
అవి కొనసాగిస్తూ ముందుకు పోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6లో భాగంగా ప్రతి కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని మనం చేసి ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న పేదవాడంటూ లేని రాష్ట్రం తయారు చేయాలని సంకల్పంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నిర్ణయాలతో ముందుకు పోతున్నారు. అలాగే మహిళలకు కూడా ఇటీవల మనకి 33% కూడా రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అది శుభ పరిణామం. మహిళ పట్ల తెలుగుదేశం ప్రభుత్వం పుట్టింది మహిళా పక్షపాతి పార్టీ అని కూడా చాలామంది అంటారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో హక్కును కల్పించారు. ఆస్తితో పాటు రైతుకి దున్నేవాడిదే పొలమని రైతు సంక్షేమం కూడా అన్ని వర్గాల వారికి సుభిక్షంగా సురక్షంగా చేయగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో మీరు చూశారు, పార్టీ 5 ఏళ్ళు కాలయాపన అయిపోయింది తప్ప ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. ఎక్కడ చెంచాడు సిమెంట్ వేసే పరిస్థితి లేదు. ఈ రోజు రాష్ట్రం చూడండి, ఏ మారుమూల చూసినా రోడ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత చక్కగా అంత అందంగా తయారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు సంపాదించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది ఏంటి? మౌలిక వసతులు. అందులో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముందుంటున్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యువత ఇక్కడ నుంచి వలసలు అరికట్టాలని సంకల్పమే వాళ్ళ ఉద్దేశం. అందుకు ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు మెరుగుపరిచి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే దశతోనే ఈ దిశ ముందుకు పోతున్నారు. ఇలాంటి చక్కనైన నేతలు మాకు దొరికినందుకు మేము చాలా ఆనందిస్తూ ఈ చక్కనైన కార్యక్రమంలో నన్ను అవకాశం కల్పించి ఈ శ్రీకాకుళం కష్ట ఇన్ఛార్జిగా 8 నన్ను బాధ్యతను చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా, శ్రీకాకుళం ఎమ్మెల్యే గారికి, మా శ్రీకాకుళం నాయకులైన కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ చక్కనైన అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే చూసుకోవచ్చు, ఏదైతే తమ నా ప్రీతమ నేత ఏదైతే పెట్టినారో ఈ మహానాడు కార్యక్రమం అయితే విజయవంతంగా చేస్తున్నాం. శ్రీకాకుళంలో ఘనంగా చేసేందుకైతే ఎయిర్పోర్ట్లు, అన్ని ఎయిర్పోర్ట్లు చేయడం జరిగింది. అయితే తమ ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమం అయితే చేపడుతున్నాం. ఈ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరిపి సాయంత్రం ముగింపు కార్యక్రమం వరకు ఘనంగా జరుపుతామని తెలియజేస్తున్నారు రమణ గారు. కెమెరా పర్సన్ మురళీతో నరసింహ, వైకే టీవీ, శ్రీకాకుళం.